దేశ రాజకీయ చరిత్రలో ఓట్ బ్యాంకింగ్ గురించి తెలుసుకుందాం. జూన్ 25వ తేదీని బీజేపీ మాదిరిగా దేశంలో మరే పార్టీ గుర్తు పెట్టుకోలేదని ఘంటాపథంగా చెప్పవచ్చు. 5 దశాబ్దాల కింద ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీ తేదీని సంవిధాన్ హత్యా దివస్గా ప్రతి ఏటా బీజేపీ పాటిస్తున్నది. ఈ ఏడు కూడా బీజేపీ అగ్రనేతలంతా ఆనాటి ఆకృత్యాలపై ఎలుగెత్తారు. ప్రధానమంత్రి ఒక ప్రకటన చేస్తూ దేశ చరిత్రలో ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఒక చీకటి అధ్యాయాన్ని ప్రారంభించిందని విమర్శించారు. పురాణాల్లో నుంచి 4 సంస్కృత పంక్తులను సంగ్రహించి ఈ సందర్భంగా ఆయన పోస్ట్ చేశారు. స్వాతంత్రం ద్వారానే మనిషి నిజమైన సుఖాన్ని పొందుతాడు, ఉన్నతమైన విజయాలను సాధిస్తాడు. స్వేచ్ఛ ద్వారానే మనిషికి మనశ్శాంతి, సంతృప్తి లభిస్తాయి. స్వాతంత్రం ద్వారానే అత్యున్నత స్థితికి చేరుకోగలుగుతామని ఆయన మెసేజ్కు అర్థం. ప్రధాని చెప్పినట్టుగా ఎమర్జెన్సీ కాలం ఈ దేశ చరిత్రలో ఒక చీకటి అధ్యాయమే. 1,00,000 మందికి పైగా ప్రత్యర్థి పార్టీల కార్యకర్తలను, నాయకులను అక్రమంగా నెలల తరబడి నిర్బంధించిన రోజులవి. భారత రాజ్యాంగం ప్రసాదించిన ప్రాణప్రదమైన పౌర హక్కులను సమస్త ప్రజానికం సామూహికంగా కోల్పోయిన అస్వతంత్ర దినాలివి. లాకప్ చిత్రహింసలకు 10ల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు. 1 కోటి మందికి పైగానే బలవంతపు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయగా వారిలో 1000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయిన పీడ కాలం అది. లక్షలాది నిరుపేదల ఆవాసాలను సర్కారీ బుల్డోజర్లు కర్కశంగా చిదిమేసిన నిరంకుశ క్షణాలివి. స్వేచ్ఛా స్వాతంత్రాలు లేని అటువంటి స్థితిలో మనిషికి నిజమైన సుఖ సంతోషాలు ఉండవని ప్రధానమంత్రి ప్రబోధించారు. కాకతాళీయంగా జూన్ 25 మాదిరినే జూన్ 24 కూడా భవిష్యత్ చరిత్రలో గుర్తించుకోదగిన రోజుగా మిగిలిపోయిన అవకాశాలు పుష్కలంగా కనిపిస్తాయి. భారత రాజకీయాల్లో ఇప్పుడు సంచలనం సృష్టిస్తున్న ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం గత సంవత్సరం జూన్ 24న బీహార్లో ప్రారంభమైంది. ఇప్పటికీ 12 రాష్ట్రాల్లో 50 కోట్లకు పైగా ఓటర్ల పరిశీలన పూర్తయింది. వీరిలో 5 కోట్ల పైచిలుకు మందిని జాబితాల నుంచి తొలగించారు. చనిపోయిన వారిని మినహాయించగా మిగిలిన వారి సంఖ్య ఇది. 2 తెలుగు రాష్ట్రాలతో సహా మిగిలిన రాష్ట్రాల్లో 39 కోట్ల మంది ఓటర్ల పరిశీలన కార్యక్రమం ఈ జూన్లో ప్రారంభమైంది. కార్యక్రమం తొలగింపు సరాసరి లెక్కన ఈ 3వ దశలో కూడా మరో 10% మందిని జాబితాల నుంచి తొలగించే అవకాశం ఉన్నదని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ అనుమానాలే నిజమైతే జర్మనీ జనాభాకు ఇంచుమించు సమాన స్థాయిలో మన దేశంలో అనర్హులుగా తేల్చిన ఓటర్ల సంఖ్య ఉంటుంది. వీరి భవిష్యత్తు ఎలా ఉండబోతోన్నది, వారి అప్పీళ్లు ఎప్పుడు పరిష్కారం అవుతున్నాయన్నది అగమ్య గోచరం. తమ అర్హతపై బీహార్లో 47 లక్షల మంది, బెంగాల్లో 27 లక్షల మంది చేసుకున్న అప్పీళ్లపై ఇప్పటికి విచారణే ప్రారంభం కాలేదు. తమిళనాడు, కేరళ రాష్ట్రాలది అదే పరిస్థితి, అదే కథ. ఈలోగా ఎన్నికలు పూర్తయి కొత్త ప్రభుత్వాలు కూడా ఏర్పడ్డాయి. వయోజనులైన భారత పౌరులందరికీ మన రాజ్యాంగం ఎటువంటి వివక్ష లేకుండా ఓటు హక్కును కల్పించింది. మానసిక స్థితి బాగాలేని వారు, కొన్ని తీవ్రమైన నేరాల్లో శిక్ష పడిన వారు, విదేశీయులకు మాత్రమే ఓటు హక్కును తిరస్కరించే అవకాశం ఉన్నది. ఇప్పుడు త్రిశంకు స్వరంలో ఉన్న 5 కోట్ల మంది ఉండే అవకాశం ఉన్న మరో 3 కోట్ల మందిని ఏ కేటగిరీలో చేర్చాలి? సార్వత్రిక ఓటు హక్కు అనేది రాజ్యాంగ స్ఫూర్తి. అర్హులైన అందరినీ ఓటర్లుగా నమోదు చేసి వారి జాబితాలను తయారు చేసే బాధ్యతను రాజ్యాంగం ఎన్నికల సంఘం మీద మోపింది. ఇందుకు పూర్తి విరుద్ధంగా ఓటర్లుగా నమోదయ్యే బాధ్యతను, అందుకోసం తన పౌరసత్వాన్ని నిరూపించుకునే బాధ్యతను ప్రజలపైనే ప్రస్తుత ఎన్నికల సంఘం మోపింది. వయోజనులైన ప్రజలందరికీ ఓటు హక్కు కల్పించడం రాజ్యాంగ ఆశయమైతే అదే రాజ్యాంగం ఏర్పాటు చేసిన ఎన్నికల సంఘం వైఖరి వీలైనంత ఎక్కువ మందిని ఓటు హక్కుకు దూరం చేసేదిగా కనిపిస్తోంది. రాజ్యాంగ ఆశయానికి అనుగుణంగా ప్రజాప్రాతినిధ్య చట్టాన్ని
1950లో రూపొందించారు. దాంతోపాటు ఓటర్ల నమోదు నిబంధనావళి 1960ని పార్లమెంటు తయారు చేసింది. ఈ చట్టం ప్రకారం ప్రతి జనరల్ ఎలక్షన్కు ముందు సాధారణ స్థాయిలో ఓటర్ల జాబితా సవరణ జరగాలి. చనిపోయిన వారు, శాశ్వతంగా వలస వెళ్ళిన వారి ఓట్లను తొలగించడం, కొత్త ఓటర్లను నమోదు చేయడం వరకు ఈ ప్రక్రియ పరిమితమవుతుంది. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మాత్రం ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణకు ప్రజా ప్రాతినిధ్య చట్టం సెక్షన్ 21 అనుమతిస్తున్నది. అయితే ఆ ప్రత్యేక సందర్భాన్ని ముందుగా ఎన్నికల సంఘం పేర్కొనాలి. ఆ తర్వాత ఈసీఐ అవసరమని భావించిన ఏదైనా నియోజకవర్గంలో కానీ, నియోజకవర్గంలోని కొన్ని భాగాల్లో కానీ ప్రత్యేక సవరణ చేపట్టవచ్చునని చట్టం చెబుతున్నది. ఇటీవల ఎన్నికలు జరిగిన రాష్ట్రాల్లో ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక సమగ్ర సవరణ అనేది చట్టం పరిధి దాటిన వ్యవహారంగా న్యాయ నిపుణులు భావిస్తున్నారు. ఎన్నికల ముందు చేపట్టే సవరణ సాధారణ సవరణగానే ఉండాలని చట్టం స్పష్టంగా పేర్కొన్నది. పెద్ద సంఖ్యలో అక్షర జ్ఞానం లేనివారు, అంతకంటే ఎక్కువ సంఖ్యలో కనీస డిజిటల్ పరిజ్ఞానం లేనివారు, తాత్కాలిక వలసలకు వెళ్లే శ్రమజీవులు, సామాజికంగా వెనుకబడిన వర్గాల ప్రజలున్న దేశంలో ఓటర్ల నమోదు ప్రక్రియ అనేది వీలైనంత సరళంగా ఉండాలి. కానీ సాధ్యమైనంత సంక్లిష్టమైన ప్రక్రియగా ఈ కార్యక్రమాన్ని ఎన్నికల సంఘం మార్చివేసింది. 2002 ఓటర్ల జాబితాను ఆధారంగా చేసుకొని ప్రస్తుత ఓటర్లను మ్యాపింగ్ చేయడం ఈ ప్రక్రియలో తొలి దశ. అందులో ఉన్న ఓటర్లకు ఇబ్బంది ఏమీ ఉండదు. ఎన్యూమరేషన్ ఫామ్ నింపితే సరిపోతుంది. 40 ఏళ్లలోపు వయసు వాళ్లకు అప్పట్లో ఓటు హక్కు ఉండే అవకాశం లేదు. కనుక వారు అప్పటి జాబితాలో ఉన్న తండ్రి పేరును, తాత పేరును వెతికి పట్టుకొని సమర్పించాలి. దాంతోపాటు మీరు మీరేనని ధృవీకరించే పత్రాన్ని కూడా సమర్పించాలి. 2002 జాబితాలో పేరు లేక మ్యాపింగ్ కాని ఓటర్లతో పాటు అప్పటి జాబితాతో పోల్చితే స్వల్ప తేడాలు, స్పెల్లింగ్ తప్పులున్న మ్యాపింగ్ అయిన వారికి కూడా నోటీసులు వచ్చే అవకాశం ఉన్నది. వారు ఈఆర్ఓ ముందు హాజరై తాము ఈ దేశ పౌరులమే, ఓటు హక్కుకు అర్హులమే అని నిరూపించుకోవలసిన బాధ్యత వారిపైనే ఉన్నది. ఇప్పుడున్న సమాచారాన్ని బట్టి తెలంగాణలో 30%, ఏపీలో 24% మంది ఓటర్లకు 2002 జాబితాలో మ్యాపింగ్ జరగలేదు. అధికార యంత్రాంగం కనుక కొన్ని సెకండ్ల ఓటర్లను తొలగించాలనే లక్ష్యంతో పనిచేస్తే మ్యాపింగ్లో ఎదురయ్యే చిన్న చిన్న తప్పులను కూడా అవకాశంగా మలుచుకోవచ్చు. బెంగాల్లో మమతా బెనర్జీ ప్రభుత్వమే ఉన్నప్పటికీ విచక్షణాధికారాలన్నీ కేంద్రం నియమించిన సూక్ష్మ పరిశీలనకు సంక్రమించాయి. ఓటర్ల తొలగింపు కార్యక్రమంలో పలు రకాల వింతలు చోటు చేసుకున్నాయి. కొద్దిపాటి చరిత్ర జ్ఞానమున్న వారికి సైతం మీర్ జాఫర్ పేరు తెలియకుండా ఉంటుందా? 1757లో జరిగిన ప్లాసీ యుద్ధంలో ఈస్ట్ ఇండియా కంపెనీకి సహకరించి సిరాజాద్దౌలా ఓటమికి కారణమైన వ్యక్తి. ఈ ఘటన దేశ చరిత్ర గతిని మలుపు తిప్పిన సంగతి తెలిసిందే. అతని కుటుంబ వారసులు గత 10-15 తరాలుగా ముర్షిదాబాద్లో నివసిస్తున్నారట. ఆ ఖాందాన్కు చెందిన 346 మంది ఓట్లు అనుమానితుల జాబితాలో చేరాయి. వారిప్పుడు తమ పౌరసత్వాన్ని నిరూపించుకోవడమనే అగ్ని పరీక్షను ఎదుర్కోవాల్సి ఉన్నది. విదేశాంగ శాఖ కార్యదర్శిగా, కామన్వెల్త్ నేషన్స్ డిప్యూటీ సెక్రటరీ జనరల్గా పనిచేసిన కృష్ణన్ శ్రీనివాసన్ పేరు 2002 జాబితాలో ఎందుకు లేదని నోటీసులు ఇచ్చారట. ఉద్యోగ బాధ్యతలో చిరకాలం విదేశాల్లో ఉన్న వ్యక్తిని ఈ ప్రశ్న అడగడం చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల వ్యవస్థకు ఇంగిత జ్ఞానం కూడా లేదని నిరూపించే ఇటువంటి విశేషాలు పెద్ద ఎత్తున వెల్లడవుతున్నాయి. సాధారణ ఎన్నికలు నిర్వహించడానికి దేశం మొత్తానికి ఒకే ఎలక్షన్ కమిషన్ ఉండాలా, లేదంటే జాతీయ స్థాయిలో పాటు రాష్ట్రాలకు వేరువేరు కమిషన్లు ఉండాలా అనే అంశంపై కూడా రాజ్యాంగ సభలో చర్చ జరిగింది. ఉద్యోగం, ఉపాధి అవకాశాలను వెతుక్కుంటూ పెద్ద సంఖ్యలో ప్రజల శాశ్వత వలసలకు వెళ్లే అవకాశాలున్నందువలన రాష్ట్రాల కమిషన్లు ఈ వలస ప్రజల పట్ల వివక్ష చూపవచ్చున అనుమానంతో దేశమంతటికి
ఒకే ఎలక్షన్ కమిషన్ ఉండాలని రాజ్యాంగ సభ నిర్ణయించింది. సార్వత్రిక ఓటు హక్కుకు ఏ రకమైన అవరోధాలు రాకూడదనే అభిప్రాయంతో ఈ నిర్ణయం తీసుకున్నది. రాజ్యాంగ సభ ఆశయానికి ఓటర్ల తగ్గింపే పరమావధిగా పెట్టుకున్న ప్రస్తుత ఎన్నికల సంఘం వ్యవహార శైలికి మధ్యన హస్తిమశకాంతరం ఎందుకేర్పడిందో చెప్పవలసిన బాధ్యత ఆ సంఘంపైనే ఉన్నది. ఎన్నికల సంఘం చేపట్టిన కార్యక్రమాన్ని సుప్రీంకోర్టు సమర్థించి ఉండవచ్చు. చట్టం పరిధిని మీరినట్టు స్పష్టంగా కనిపిస్తున్న ఎన్నికల సంఘం వ్యవహారం రాజ్యాంగబద్ధమేనని సర్వోన్నత న్యాయస్థానం అభిప్రాయపడి ఉండవచ్చు. ఆధిపత్య శక్తుల ప్రభావం వలన రాజ్యాంగ వ్యవస్థల నడుమున మంచి సమన్వయం సమకూరి ఉండవచ్చు. దొంగ నోట్లు, దొంగ ఓట్లు, డబల్ ఓట్లు లేకుండా జాబితాలను సిద్ధి చేయడమే లక్ష్యమని ఎన్నికల సంఘం చెబుతున్న మాటలు మంచివే కావచ్చు, కానీ ఓటర్ల తొలగింపే ధ్యేయమన్నట్టు సాగుతున్న ఈసీ సంక్లిష్ట కార్యక్రమాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఈ సంక్లిష్టత కారణంగా ఓటు హక్కును కోల్పోయే అవకాశం ఉన్న వారిలో పేద వర్గాలు, నిరక్షరాస్యులు, మైనారిటీలు ఎక్కువ సంఖ్యలో ఉండే పరిస్థితిని ఎలా అడ్డుకోగలుగుతాం? ఇప్పటికే బెంగాల్, బీహార్లోని బీజేపీ ప్రభుత్వాలు కొత్త ఓటర్ల జాబితాలను సంక్షేమ పథకాలకు లింక్ చేశాయి. తొలగించిన ఓటర్లందరూ లబ్ధిదారుల జాబితా నుంచి కోతకు గురి కాబోతున్నారు. ఈ మాత్రం హింట్ చాలదా ఆంధ్రప్రదేశ్లోని కూటమి సర్కార్ చెలరేగిపోవడానికి? ఇటువంటి సావకాశం లేకుండానే అది వీలైనంత వరకు ఎన్నికల హామీలను ఎగనామం పెట్టింది. అమలు చేస్తున్న పథకాల్లో కూడా లబ్ధిదారుల సంఖ్యలకు కత్తెర వేస్తున్నది. రూపంలో మరో అవకాశం తరుముకొస్తుంటే ఒడిసి పట్టకుండా ఊరుకుంటుందా? టీడీపీ తరపున బూత్ లెవెల్ ఏజెంట్లను క్రియాశీలకంగా రంగంలోకి దింపింది. ఎన్నికల సంఘం తరపున పనిచేసే బూత్ లెవెల్ అధికారులతో టీడీపీ ఏజెంట్లను పూర్తి స్థాయిలో మ్యాపింగ్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. BLOల దగ్గర మాత్రమే ఉండాల్సిన సమాచారం కూడా టీడీపీ ఏజెంట్లకు అందుబాటులోకి వస్తున్నది. BLAలు తమ పరిమితికి మించి ఎన్యూమరేషన్ ఫారాలను పంపిణీ చేస్తున్నారని సమాచారం. కొందరు BLOలు అన్ని పార్టీల ఏజెంట్లకు ఇవ్వాల్సిన హౌస్ విజిట్ సమాచారాన్ని కూటమి ఏజెంట్లకు మాత్రమే చేరవేస్తున్నారనేదే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తెలుగుదేశం BLAల గ్రూప్ కాల్స్లో అధికారులు మాట్లాడుతూ మార్గనిర్దేశనం చేస్తున్న వ్యవహారాలు కూడా అక్కడక్కడ బయటపడుతున్నాయి. ఇటువంటి ధోరణులకు చెక్ పెట్టే విధానం కానీ, యంత్రాంగం కానీ ఎన్నికల సంఘం దగ్గర లేదు. అసలు ఎన్నికల సంఘం నిష్పాక్షికతపైనే ఎవరికీ నమ్మకం లేని పరిస్థితి ఏర్పడింది. పాస్పోర్ట్ కూడా పౌరసత్వానికి రుజువు కాదని తాజాగా విదేశాంగ శాఖ అధికారి ఒకరు ప్రకటించారు. భారతీయ పౌరులు కాని వారికి పాస్పోర్ట్ జారీ చేయరాదని పాస్పోర్ట్ చట్టం స్పష్టంగా చెబుతున్నది. చట్టం చెప్పిన దానికి అధికారి వివరణకు మధ్యన ఉన్న వైరుధ్యాన్ని ఎవరు పరిష్కరించాలి? ఆధార్, ఓటర్ ID, పాన్ కార్డ్ ఏది కూడా పౌరసత్వానికి రుజువులు కావని గతంలోని న్యాయస్థానాలు, ప్రభుత్వ శాఖలు స్పష్టం చేశాయి. మరి ఓటర్ జాబితాలో నమోదుకు అనర్హులుగా మిగులుతున్న కోట్లాది మంది పరిస్థితి ఏం కానుంది? వారి సమస్యను పరిష్కరించడానికి ఎంతకాలం పడుతుంది? పుట్టి పెరిగిన దేశంలో పౌరసత్వం లేదని నిబంధనలు వెక్కిరిస్తుంటే స్వేచ్ఛా స్వాతంత్రాలను ఆ ప్రజలు ఎలా అనుభవించగలరు? సంక్షేమ పథకాల నుంచి తొలగిస్తుంటే బడుగు వర్గాల ప్రజలు సంతృప్తిగా ఎలా జీవించగలరు? ప్రధాని చెప్పిన ఈ శ్లోకం ఇందిరాగాంధీ ఎమర్జెన్సీకి కౌంటర్గా మాత్రమే పనికొస్తుందా? ఎమర్జెన్సీ మీద సెటైర్గా పనికిరాదా? ఎక్స్క్లూసివ్ ఆన్ G News.